హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. నేను ఇవాళ పండుమిరపకాయల పచ్చడి ఎలా చేశానో, ఆ పచ్చడితో ఏ రకాల పచ్చడి చేశానో చూపిస్తాను. అలాగే ఈ పచ్చడిని ఏ సీజన్లో ఎప్పుడెప్పుడు పెడతానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎక్కువ మటుకైతే శివరాత్రి తర్వాతనే ఈ పచ్చడి పెడతాను. ఎందుకంటే ముందు పెడితే నీరు ఉంటుంది, తొందరగా బూజు వస్తుంది. కాబట్టి ఈ వీడియో చేసి కూడా నేను 2 months అవుతుంది. ఎడిటింగ్ చేయడానికి లేట్ అయిపోయింది. ఎప్పుడైనా పండుమిరపకాయ సీజన్లో ముందరే పెట్టుకోకూడదు, ఎక్కువగా కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. సీజన్ చివరిలో పెట్టుకోవాలి. నేనైతే 1.5 kg పండుమిరపకాయలకి 200 గ్రాముల చింతపండు, 1/4 కిలో కల్లుప్పు, 3 tablespoons జీలకర్ర వేసేది స్కిప్ అయిపోయింది. వీటిని బాగా మిక్సీలోకి కానీ గ్రైండర్లోకి కానీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా మెంతిపిండి వేసుకొని అంతా కలుపుకోవాలి. నేను దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను. తిరగమాత వేయకుండా పక్కన ఒక సీసాలో పెట్టేసుకుంటాను. మిగతాది తిరగమాత వేసేసి రోజు అన్నంలోకి సరిపోతుంది. మిగతా పచ్చడి సీసాలో పెట్టుకున్నది కూడా ఎలా వాడతానో అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే దీనిలోకి ఏదైనా గానుగ నూనెలో నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాటిలో జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి తిరగమాత పెట్టి ఒక డబ్బాలోకి పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇదైతే రోజు అన్నంలోకి సరిపోతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి 3 వీడియోలు చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో 4 టమాటాలు ముక్కలుగా చేసి మగ్గ పెట్టుకుంటున్నాను. అది కూడా ఎందుకో చెప్తాను. నేను మిక్సీలోకి కొద్దిగా చింతకాయ పచ్చడిని, స్పూన్ పండుమిరపకాయల పచ్చడిని వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసి దాంట్లో కూడా 1 స్పూన్ పండుమిరపకాయ పచ్చడి వేసి మిక్సీ పట్టాను. తర్వాత మగ్గించుకున్న టమాటాల్లో కూడా 1 స్పూన్ పండుమిరపకాయ పచ్చడి వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు వీటన్నిటిలోకి తిరగమాత వేసేసుకొని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అన్నంలోకైనా టిఫిన్ లోకైనా వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.